Hello everyone, this is Dr. Sai Pranit Reddy, consultant pediatric intensivist, Paramita Women Children Hospital, Madinaguda. Today I am going to discuss about the topic how to stop yelling at kids. అంటే పిల్లల మీద అరవడం ఎలా తగ్గించుకోవచ్చు. యాజ్ ఎ పేరెంట్ మన బిజీ లైఫ్ లో డే టు డే లైఫ్ లో చాలా మంది పేరెంట్స్ పిల్లల మీద అరుస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కానీ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ సో సమ్హౌ వాళ్ళ కిడ్ ప్రాపర్ గా పెరగాలనే ఉద్దేశంతో అరుస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని నచ్చగా తిడుతూ ఉంటారు, వాళ్ళని కొట్టడం కూడా కొంతమంది కొడుతూ ఉంటారు. సో ఇలాంటి మేజర్ థింగ్స్ అనేది ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో తరచు పిల్లల మీద అరవడం అనేది, తరచు పిల్లల్ని తిట్టడము కొట్టడం అనేది నాట్ ఎ గుడ్ హ్యాబిట్. సో వాళ్ళకి నెగటివ్ ఫీడ్బ్యాక్ పేరెంట్స్ ని డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ సో అలా చేయడం వల్ల దే డోంట్ ట్రై టు ట్రస్ట్ దేర్ పేరెంట్స్. సో పేరెంట్స్ తో మింగలడం తగ్గుతూ ఉంటది. సో భయపడుతూ ఉంటారు. భయం వల్ల దే మే నాట్ టెల్ యూ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకోకపోవచ్చు. సో దే మే నాట్ ట్రీట్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సైకాట్రిక్ ప్రాబ్లం కూడా డెవలప్ అయ్యే ఛాన్స్. సో ఇలాంటి రావద్దు, కిడ్ చాలా పద్ధతిగా పెరగాలంటే యూ హావ్ టు స్టాప్ ఎల్లింగ్. పిల్లల మీద అరవడం తగ్గించుకోవాలి. సో వాట్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ దీస్ థింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్, మెయింటైన్ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ యువర్ కిడ్స్. That's the second most important. And third one, positive reinforcement is needed. First of all, మేనేజ్ యువర్ ఓన్ ఎమోషన్స్. అంటే యాజ్ ఎ పేరెంట్, మదర్ అయినా ఫాదర్ అయినా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ ఐడెంటిఫై, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేసుకోండి. అంటే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఆల్మోస్ట్ డేలో 10 to 12 hours కష్టపడి వస్తారు మీరు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కిడ్స్ మీద చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ డూ సేమ్ థింగ్. సో ఆ ఎమోషన్స్ ని మేనేజ్ చేసుకోవాలి. సో కంట్రోల్ అంటే మీ సిచ్యువేషన్ ని ఎలా ఉందని చూసుకోవాలి. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ వీఆర్ దేర్, సో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వీఆర్ బ్రింగింగ్ టు ద ఫ్యామిలీ, ఇవన్నీ చూసుకోవాలి. సో ఎమోషన్స్ ని మేనేజ్ చేయాలి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ చూడాలి. అంటే వాట్ ఈస్ ట్రిగ్గరింగ్ యువర్ ఎమోషన్స్? లైక్ చైల్డ్ ఏదైనా ఆర్టికల్ ని పలగొట్టడం కానీ, టాయ్స్ ని ఇరగొట్టడం కానీ, ఇంట్లో వస్తువులు పలగొట్టడం వల్ల మనకు కోపం రావచ్చు. లేదా కంటిన్యూస్ అరవడం వల్ల మనకు కోపం రావచ్చు. లేదా దే వాంటెడ్ యువర్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఎవ్రీ టైమ్, అలా కూడా మనకు కోపం రావచ్చు. సో అసలు దేని వల్ల మీకు కోపం వస్తున్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. రికగ్నైజ్ ద ప్రాబ్లమ్, వై యు ఆర్ గెటింగ్ ఎమోషనల్ అండి. సో సెకండ్ థింగ్, వెనెవర్ యూ ఫీల్ యూ ఆర్ గెటింగ్ ఎమోషనల్, సో టేక్ ద బ్రేక్స్ ఇమీడియట్లీ. సపోజ్ వర్క్ స్ట్రెస్ఫుల్ ఎమోషన్ అవుతుందంటే బ్రేక్స్ తీసుకోండి. డోంట్ వర్క్ కంటిన్యూస్లీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ కెన్ ఇంపాక్ట్ యువర్ కిడ్. సో బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ సో హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ డూ ఫిజికల్ ఎక్సర్సైజెస్. యూజువల్ గా యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో యాజ్ ఎ పేరెంట్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ విల్ ఇంపాక్ట్ ద కిడ్. ఎందుకంటే ఈ స్ట్రెస్ అని మన కిడ్ మీద పెడతాం కాబట్టి. ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ డే టు డే యాక్టివిటీ. అంటే డోంట్ take anything to your kid. So first, controlling your own emotions will help a major role in stopping yelling at kids. That's most important thing. Second most important thing, proper communication. Most of the times మనం ఏం చేస్తామంటే పిల్లలు చెప్పింది వినకుండా మీ మూడ్ లో కంటిన్యూ అవుతూ పిల్లల్ని తిడుతూ ఉంటాం. దట్స్ దేర్ యూ ఫైండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. పిల్లలు చెప్పింది ఫస్ట్ శ్రద్ధగా వినాలి. సో వాట్ ఎవర్ యువర్ వరల్డ్ ఈస్ డిఫరెంట్, బట్ పిల్లలకి మీరే పెద్ద ప్రపంచం. మన వరల్డ్ చాలా బిజీ ఉండొచ్చు. ఈ ఆఫీస్ ఫ్రస్ట్రేషన్స్, బాస్ ఫ్రస్ట్రేషన్స్, మేనేజ్మెంట్ ఫ్రస్ట్రేషన్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ తీయకూడదు. పిల్లల ముందు యు ఆర్ ద ఓన్లీ వరల్డ్ టు దెమ్, యు ఆర్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్ థింగ్. సో అందుకని అజ్యూమ్ దట్ యు ఆర్ ద ఓన్లీ ఫ్రెండ్ ఆర్ గుడ్ ఫ్రెండ్ ఆర్ టీచర్ ఆర్ వాట్ ఇట్ ఈస్ టు దెమ్. సో ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. కమ్యూనికేట్ చేయకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుని మీరు వినకపోతే దే స్టాప్ క్రాంక్ అండ్ దే స్టాప్ బీయింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ టు యూ. They keep continuing cranky, ఏడుస్తూ అరుస్తూ పగలగొడుతూ ఉంటారు. So let them tell whatever it is. Age group starting from 1 year to 7 years or 8 years, whatever it is, give them time, give them some space. Let them whatever they want to tell, let them tell the stories. Or stories, whatever it is, you listen to the stories of kids. Our stories ki respond avute, they feel more happy. Instead of shouting at them, listen to whatever they tell. And most important, after 8 years age pillalaki, they don't want us to be as a parent, to be frank. They want us to be as a friend. So you shift you change your gear from being as a parent to being as a friend. So endukante most of the kids, they want you to be as a friend. So when you are as a friend, they share all the internal things, all the whatever they feel like, they can communicate with you properly. So as a friend laga unte better communicate chestaru. Parent laga shout cheyakudu, teacher laga tittakudu. Vallu friend laga ask their problem and listen to the stories and be a part of their stories. Okay, appude you can be very calm in any situation. So proper communication anadi very very important. And the third most is establish proper positive discipline strategies. Like
సో మీరు తిట్టే బదులు వాళ్ళు చేసే పనికి బౌండరీస్ పెట్టండి. ఇలా చేయాలి, దీని తర్వాత చేయకూడదు. ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. సపోజ్ ఒక టాయ్ పలగొట్టిండ్రు అని అంటే టెల్ దెమ్, ఈ టాయ్ ఈ రోజు పలగొట్టావు, రేపు ఇదే టాయ్ తో నువ్వు ఆడుకోబోతున్నావు, రేపు ఈ టాయ్ లేకపోతే యూ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. సో టెల్ పాజిటివ్లీ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ కూడా చెప్పండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు అలా చేయడం వల్ల రివార్డ్ హిమ్, ఓకే, ఇన్ పాజిటివ్ వే. సో ఒకవేళ తను ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేయట్లేదు ఈ రోజు అంటే గివ్ హిమ్ సంథింగ్ రివార్డింగ్, గివ్ హిమ్ ఏ ఫ్రూట్ ఆర్ గివ్ హిమ్ అనదర్ టాయ్ ఆర్ టెల్ హిమ్ దట్ ఐ విల్ టేక్ యూ టు సమ్ ప్లే ఏరియా. ఇలాంటి ఏదైనా చెప్తూ ఉండండి. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల వాళ్ళ మీద కోపం తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆల్వేస్ బీ కామ్, స్పీక్ కామ్లీ అండ్ ఆల్వేస్ మెయింటైన్ కామ్ రిలేషన్ విత్ ద కిడ్. సో కామ్ ఉండడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటే మన ఎమోషన్స్ కూడా కామ్ అయిపోతుంది. మనం తిట్టడం అనేది ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ మీరు డే టు డేలో ఫాలో అవుతే ప్రాబ్లీ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 to 4 weeks లో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మన పిల్లల్ని తిట్టడం అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇలా కంట్రోల్ చేసుకోవడం వల్ల డెఫినెట్లీ పేరెంట్ చైల్డ్ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్, దిస్ విల్ హెల్ప్ ఫర్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు మన బేబీస్ తో ఎలా ఉంటున్నామో దిస్ విల్ డిపెండ్ their future in next 20 years. So that is the reason you should stop yelling at your kid. So ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మన రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది విత్ ద కిడ్స్. స్టిల్ మీరు ఇవన్నీ చేసినా కూడా ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్, దెన్ యూ హ్యావ్ టు మీట్ సమ్ స్పెషాలిటీ డాక్టర్స్ ఆర్ సమ్ సైకాలజీ కౌన్సిలింగ్ ఇస్ నీడెడ్. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.